హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. ఆదివారం ఏప్రిల్ 6వ తేదీ 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సో ఈరోజు మీరు ఏం చేస్తే మంచి జరుగుతుంది, అందులోనూ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీరు ఎలాంటి పరిహారాలు చేయాలనేది తెలుసుకుందాం. సో అంతకన్నా ముందే మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించి ఈరోజు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటారు. పొదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. సామాజిక కార్యక్రమాలలో మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాము. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అయితే సంభవిస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది. ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు యుక్త వయసు వారైతే వారి జీవితంలో ప్రేమ లేదు అనేది గ్రహిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు యంత్రం ఉంచండి. సో అలాగే మెరుగైన వ్యాపార పని జీవితానికి తరచుగా వాటిని పూజిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను చూసేలాగా హెల్త్ క్లబ్లకు వెళ్ళండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి. స్నేహితులు, దగ్గరి వారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. ఈరోజు మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు అలాగే కొన్ని మంచి థింగ్స్ని పంచుకోండి. రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వివాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మఠమయమైపోతాయి. ఈరోజు మీ సొంత ప్రపంచాన్ని కోల్పోతారు. దీని ఫలితంగా మీ ప్రవర్తన మీ కుటుంబ సభ్యులను విచారపరుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆర్థిక జీవితం కోసం అర్హులైన ప్రజలు, విద్యావేత్తలు, పండితులు ఇలాంటి వాళ్ళకి పుస్తకాలు, విద్య, పఠన సామగ్రిని ఇవ్వండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద కొంచెం పర్వాలేదు, కానీ సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలుగుతారు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. రోజులోని రెండవ భాగంలో సంభ్రమాన్ని, వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు, కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రం చుట్టూరా మీకు ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి. ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. అలాగే ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలను పొందడానికి నీటిలో కొంచెం డబ్బును, తెల్ల పువ్వులను ఉంచండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టించుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికో వ్యక్తి వద్దకో వెళ్ళండి. ప్రశాంతత, మనస్సుకు శాంతి కలుగుతాయి. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే అవుతారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు, కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు అవుతుంది. ఈరోజు మీ యొక్క ప్రాణ మిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగార విగ్రహాన్ని ఉంచండి. గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజు ఆరాధించండి. సో ఈరోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఇక సింహరాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు. మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేకపోతారు. స్నేహితులు దగ్గరి వారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తల వైపు దగ్గర పాలుతో నిండిన ఒక పాత్రను పెట్టుకోండి. ఆ తర్వాత పొద్దున్న లేచి చెట్టు కింద పోసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం, సంపద పెరుగుతాయి. సో ఈ రోజు మీరు ఆరోగ్యం, సంపద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుకోండి. ఆ సరదాలకు, వినోదాలకు ఇది మంచి రోజు అవుతుంది. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. పగటి కళలు అంత చెడ్డవి కావు. ఇవి కొన్ని సృజనాత్మకత ఆలోచనలను అందిస్తుంది. ఈరోజు మీరు వీటితో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, చక్కని ఆర్థిక స్థితిని పొందడానికి యువతులకు చాక్లెట్లు, టోపీలు, తెల్లపు స్వీట్లు పంపిణీ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. మీ సృజనాత్మకత గల నైపుణ్యాలు సరి అయిన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండటం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలను చక్కగా వివరించడం చేయండి. ఈరోజు ఇంట్లో లేదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాలిలో మేడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి. ఏదైనా పని శ్రద్ధతో చేయటం వలన వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, స్వచ్ఛమైన వెండి గాజును ధరించండి. మీ ప్రేమ జీవితం అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి విషయానికి వస్తే బాగా పరపతి గల వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహకంగా ఉంటుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి. జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యర్థరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు అవుతుంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుంటారు. దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియటం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు మీరు అందరికీ దూరంగా వెళ్లాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆధ్యాత్మికత కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించడాన్ని కూడా పరిగణించవచ్చు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శ్రీ సూక్తం పారాయణ, ప్రత్యేకించి శుక్రవారాల్లో మీ ప్రేమ జీవితం వృద్ధి చెందాలి అంటే ఈ పారాయణ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు అనేది పెట్టకండి. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు.
కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీరు మీ యొక్క సమయంను ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచించినట్లే అవుతుంది. ఇలా చేస్తే కూడా మీకు మున్ముందు అనేకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ప్లాన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు అంటే గరం మసాలా, పొడి పండ్లు, బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో తీసుకోండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చు. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. మీరు పూర్తి చేయగలిగిన పనులను మీరు వాయిదా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం అనేది చేయండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి, ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మంచి డ్రెస్ని తీసుకుంటారు. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారు అనేది తెలుసుకోండి. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు రోజువారీ దుస్తులలో ఆకుపచ్చ రంగు మరింతగా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం కొంచెం బాగానే ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ టెన్షన్ నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడలలోనూ ఇతర బయట కార్యక్రమాల్లోనూ గడుపుతారు. మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించుకోండి. మీరు మీ యొక్క సమయం ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరం అనేది భావిస్తే మీరు తప్పుగా ఆలోచించినట్లే అవుతుంది. ఇలా చేసినట్లయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ రోజు ఏదైనా వివాదం కారణంగా మీకు విచారంగా అనిపించే అవకాశం ఉంటుంది. మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక గొప్ప ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి లేదా ప్రియురాలు లేదా ముత్యాలు, గాజులతో తయారు చేసిన బహుమతులు అనేది ఇచ్చి పుచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం 2025 రాశి ఫలాలు. ఇంకా ఏమైనా కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.